అందరూ ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ అంటే రికెట్షియా అని అంటాము. ప్లియోమార్ఫిక్ బ్యాసిల్లై అంటే ఎక్కువగా వాటి షేప్ను మార్చుకునే ఈ బ్యాసిల్లై. ఇది మనము చరిత్రలో చూసామనుకోండి, అలెగ్జాండర్ మన దేశానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ సైనికులు ఈ చిన్న చిన్న పురుగులు టిక్స్ అండ్ మైట్స్ కుట్టడం ద్వారా ఇటువంటి జబ్బుతోని వాళ్ళు బారిన పడడం వల్ల వెనక్కి తిరగాల్సి వస్తుంది అని చెప్తారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు బెంగళూరులో సుమారుగా 25 నుంచి 30 కేసెస్ దీని మీద రిపోర్ట్ చేయడం, ఆర్టికల్ రాయడం జరిగింది. సంవత్సరంన్నర క్రితం కూడా సుమారుగా 6 కేసులు ఒకేసారి ఒక 2 వారాల వ్యవధిలో ఇక్కడ మేము ట్రీట్ చేయడం జరిగింది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా మన చుట్టుపక్కల ముఖ్యంగా చెట్లలో ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు టిక్స్ అండ్ మైట్స్ అంటాము, అవి కుట్టినప్పుడు అక్కడ కొన్నిసార్లు మీకు దద్దులాగా రావచ్చు. ఎర్రగా అయిపోయి ఎస్ఆర్ అంటాం, సెంటర్లో రెడ్గా ఉండి చుట్టూ అంతా స్కిన్ డ్రై అయిపోయినట్లు అవ్వడము. కొన్నిసార్లు అదే ఒక అల్సర్ లాగా, పుండులాగా మారుతుంది. కానీ కొంతమందికి ఇది అంత బాగా కనిపించకపోవచ్చు. కానీ ఈ ఎస్ఆర్ అనేది ఈ స్క్రబ్ టైఫస్లో చాలా క్లాసికల్గా ఉంటుంది. కొంతమందికి చర్మం మీద దద్దులు రావడము, చేతుల మీద, అరికాళ్ళ మీద ఇది కూడా కనిపిస్తుంటుంది, శరీరం అంతా. దీని తర్వాత జ్వరము కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గుతాయి, హెడేక్ ఉంటుంది. కానీ మనము సరైన టైంలో దీనిని కనిపెట్టలేకపోతే కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. అంటే కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, లివర్ అఫెక్ట్ అయ్యి జాండీస్ రావడం, కొంతమందికి ఊపిరితిత్తులకు వెళ్ళడము. ఈ విధంగా మన శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని కూడా ఈ జబ్బు అఫెక్ట్ చేయగలదు. ముందే వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది. దీనికి సరైన యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి మనం టాబ్లెట్ల రూపంలోనా లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలోనా అని ఆలోచించుకొని కరెక్ట్గా ఇస్తాము. అదేవిధంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే లివర్ కొంచెం అఫెక్ట్ అయినట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతే కొన్నిసార్లు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, కొన్నిసార్లు డయాలసిస్ చేసిన పేషెంట్లు కూడా ఉన్నారు. బట్ జాగ్రత్తగా ఉండండి. ఇది ఎప్పటి నుంచో ఉన్న జబ్బే, కాకపోతే కొన్నిసార్లు ఒక సైకిల్లో ఎక్కువసార్లు రిపోర్ట్ అవుతూ ఉంటాయి.